దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నేను చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను ప్రేరేపించాడు. ఆ మాటను చదువుతున్నప్పుడు ఈరోజు చాలామంది కూడా మనం గమనిస్తూ ఉంటే చిన్న బిడ్డలో కానీ యవ్వన బిడ్డలో కానీ వృద్ధులైనా కానీ ఎవరైనా కానీ నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఈ చదవబడినటువంటి మాటలో ఓ శ్రేష్టమైనటువంటి చక్కని మాట పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియపరిచాడు. అది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగుదాం. మీకు క్లుప్తంగా కొద్దిపాటి వాక్యం బోధించి తదుపరి నేను మళ్ళా దూర ప్రాంతానికి మరొక వాక్యానికి బోధించాలి కాబట్టి మీకు కొద్ది వాక్యాన్ని బోధించి మీ అందరి కోసం ప్రార్థించి నేను బయలుదేరుతాను. తదుపరి మా కుమారుడు పాల్ ప్రవీణ్ మీకు మళ్ళా జరగవలసిన కార్యాలన్నీ కూడా ప్రభు పేరిట చక్కగా జరిగిస్తారు. అలాగే ఈ వారం ప్రార్థనలు మీ యొక్క కుటుంబంలో ఏర్పాటు చేసుకోవాలని ఉంటే తదుపరి కార్యక్రమంలో మీరు తెలియపరచండి. మీ కుటుంబంలో ప్రార్థన కూడికలు సిద్ధపరచుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరము 2025 ఇప్పటికే 6 మాసాలు పూర్తయిపోయాయి, 7వ మాసంలో ఉన్నాం. కాబట్టి త్వరపడి మీ కుటుంబాల్లో కూడా ప్రార్థన అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ప్రతివి కూడా తొలగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా మీరు ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి వాక్య భాగంలోకి వెళ్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయము 19వ వచనములో ఓ చక్కని మాట మోషే మామ అయినటువంటి యిత్రో మోషేతో చెప్తున్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేశాడు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్తాను. చాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన మనతో ఈరోజు? చెప్పాలి. ఏం చెప్తాడంట? ఏంటంట? ఒక ఆలోచన. ఇది చాలా మంచిది. ఈరోజు పురుషులే కానీ స్త్రీలే కానీ యవ్వన బిడ్డలు కానీ చిన్న బిడ్డలు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అవసరమై ఉన్నది. ఆలోచన లేకుండా, ఆలోచించకుండా మనం చేసే పనులు ఎలాంటివి అంటే, ఆలోచన లేకుండా చేశారనుకో ఆ పని వృధా అయిపోద్ది. అదే ఆలోచిస్తూ చేశారనుకోండి ఆ పని సక్రమంగా జరుగుతుంది. దీన్ని బట్టి ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి, పక్షి ఆలోచన చేస్తున్నప్పుడు నువ్వు వల వేయగలవా? క్రిస్దాస్ గారు వేయగలవా? అది నిన్ను చూస్తుంది, నువ్వు వస్తున్న సంగతి ఆలోచన చేస్తుంది, నువ్వేం చేస్తున్నావన్న ఆలోచన చేస్తుంది. ఆ సమయంలో నువ్వు వల వేయగలవా? లేదు, ఆ వలలో అది పడుతుందా? దేనికని? అది ఆలోచన చేస్తుంది. కాబట్టి ఏం ఆలోచన చేస్తుంది? ఈ వ్యక్తి ఎవరో నా దగ్గరకు వస్తున్నాడు, ఈ వ్యక్తి చేతిలో ఏదో ఉంది, ఈ వ్యక్తి ఎందుకో నన్ను పట్టుకోవడానికే వస్తున్నాడు అని అది ఆలోచన చేసిందనుకో పడుతుందా? పడదు. అలా కాకుండా ఆయన ఎవరో నాకెందుకులే, వస్తాడు పోతాడు అనుకుందనుకోండి, ఏమైపోద్ది? వలలో పడిపోద్ది. ఇప్పుడు వలలో పడిందే అనుకో, దాని పరిస్థితి ఏంటి? పడ్డదాన్ని ఊరుకుంటామా?
ఏమండి? పడిందాన్ని ఏమన్నా వదిలేస్తామా? కత్తి పెడతాం. ఏమైంది పరిస్థితి? కాబట్టి దేవుడు ఇక్కడ ఇత్రో తన అల్లుడైన మోషేతో చెప్తున్నాడు, నువ్వు చేసేటువంటి పని మంచిది కాదు, నువ్వు చేసేటువంటి పనులు మంచివి కావు. కాబట్టి నువ్వు ఎలాంటి పనులు చేయాలో నా మాట విను, ఓ చక్కని ఆలోచన నేను నీకు చెప్తాను, ఓ మంచి ఆలోచన నీకు నేను చెప్తాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథం ప్రకారంగా వెళ్ళగలిగితే ఏంటి అని మనకు జ్ఞాపకం చేస్తే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఓ మాటను చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. సామెతలు 8:6 అనుకుంటాను. 6 బాగానండి, వినాలి. నేను శ్రేష్టమైన సంగతులను చెబుతున్నాను, వినండి. ఇది కూడా ఓ మంచి ఆలోచన, ఓ శ్రేష్టమైన ఆలోచన, ఓ చక్కని ఆలోచన. ఎందుకు అని అంటే అది నీ జీవితానికి, నీ బ్రతుకుకు, నీ పిల్లలను బట్టి, నీ భార్యని బట్టి, నీ భర్తను బట్టి, నీ వ్యాపారమును బట్టి, నీ వ్యవసాయాన్ని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ స్వదేశంలో నువ్వు ఎలా ఉండాలని అంటే ఓ మంచి ఆలోచన కలిగి జీవించాలి. ఏదేదో ఆలోచన చేయడం కాదు. పురుషుడు ఆలోచన చేస్తాడు భార్యని బట్టి, భర్తను బట్టి స్త్రీ ఆలోచన చేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలను బట్టి ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఇట జరిగిపోవాలా, అట్ట జరిగిపోవాలా, ఉన్నతమైన స్థితిలో ఎక్కాలి, కొండెక్కిపోవాలి. కానీ దేవుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు నీతో ఈ దినానంటే, చాలామంది దేవుడు చెప్పినట్లుగా నేను నీకు నా మాట విను, నువ్వు చేసే, అక్కడ పైన మాటలో ఉంది, నువ్వు చేసేది మోషే, నువ్వు చేసే పని మంచిది కాదు, నా మాట విను, నేను నీకు ఓ మంచి ఆలోచన చెప్తాను. ఏం ఆలోచన? ఒక మంచి ఆలోచన. ఎవరైనా మంచి చెప్తానంటే వినకుండా పోతారా? కానీ మంచి చెడులు చూద్దాం ఈరోజు బైబిల్ గ్రంథంలో. దేవుడు ఎందుకో ఈ దినాన ఓ మంచి ఆలోచనతో నిన్ను నడిపించాలని ఆయన ఉద్దేశించి ఈ వాక్యాన్ని నాకు ప్రేరేపించాడు. గత రాత్రి కాలంలో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ఆయన ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నాడు, నా దాసుడా, చిన్న బిడ్డల ఆలోచన వేరుగా ఉంది, యవన బిడ్డల ఆలోచన ఇంకొక రకంగా ఉంది, భర్త ఆలోచన ఇంకొక రకంగా ఉంది, భార్య ఆలోచన ఇంకొక రకంగా ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు నా సన్నిధిలో నాకు అసహ్యంగా కనిపిస్తున్నాయి. అలా ఉండకూడదు నా బిడ్డల ఆలోచనలు. మరి ఎలా ఉండాలి ప్రభు అంటే, అవి నేను నీకు చూపుతున్నాను, చూడుము అని ఈ మాటను బయలుపరిచాడు. నేను ఈ మాట చూస్తున్నప్పుడు నాలో వచ్చినటువంటి యొక్క ఆలోచన ఏంటినంటే, నిజమే, మన పిల్లలను బట్టి ఏదేదో ఊహించుకొని ఆలోచనలు చేస్తాం, జరుగుతాయా? భర్తను బట్టి ఏదేదో ఊహించుకొని ఆలోచన చేస్తాం, జరుగుతాయా? దేనికినంటే అది మన ఆలోచనలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే నాశనానికి తీసుకెళ్ళిపోతాయి. కానీ దేవుడు మనకి చెప్పే ఆలోచనల ప్రకారం వెళితే అది దీవెనలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం. కీర్తనల గ్రంథంలో దావీదు సింహాసనం మీద కూర్చున్న రోజులవి. మొదటిగా రాజయ్యాడు. రాజయ్య ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నటువంటి మొట్టమొదటి మాట, 1వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చెప్పండి, ఏ ఆలోచన? దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. చూడండి ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడో పిల్లలకి.
ఇశ్రాయేలు ప్రజలకు దావీదు భక్తుని ద్వారా ఓ శ్రేష్టమైన మాట తెలియపరుస్తున్నాడు. నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఈరోజు ఒక విశేషముగా మీకు వాక్యాన్ని బోధించాలనే రాత్రి అంతా ఇంచుమించు 12 గంటల దాకా వాక్యం మీద మనసు పెట్టాను. ఇప్పుడు మీరు ఏ ఆలోచనలో ఉండకూడదట? చెప్పాలి పురుషులారు, మీరు కూడా ఏ ఆలోచన ఉండకూడదు మనలో? దుష్టుడు ఆలోచన మనకు ఉండకూడదు. మొదటిగా పురుషులకే చెప్తాను, ఎందుకంటే దేవుడు మొట్టమొదటి చేసింది ఎవరిని? వెళ్ళనేనా? మమ్మల్నే కదా. కాబట్టి మొట్టమొదట మాకే, మేమే చెప్పుకుంటాం. మీరు వినబాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినకుండా ఎట్టుండో చెవులుండి అంటారా? వినాలి. నేను వినకూడదని కాదు, కానీ ఖచ్చితంగా మీరు కూడా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి పురుషులారా, మనం ఏ ఆలోచనలో ఉండకూడదు? చెప్పాలి నోరు తెరిచి. దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. ఏంటి దుష్టుల ఆలోచన? దుష్టుడు ఏ ఆలోచన పెడతాడు నీకు అంటే భార్య మీద పెడతాడు, ఏలిపోని ఆలోచనలు పెడతాడు, లేనిపోని తలంపులు పెడతాడు. పనికి వెళ్తాడు ఈయన, నా భార్య ఇంటి దగ్గర ఏం చేస్తుందో పని చేయడు, ఇంటి దగ్గర ఎలా ఉందో, ఇంటి దగ్గర ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితోనా మాట్లాడుతుందా, పని చేస్తుందా అనేటువంటి ఓ పనికి మాలిన ఆలోచన. ఒకటంటాను, స్త్రీ ఎంత గొప్పదో తెలుసా? తెలుసుకోవాలి ఈరోజు పురుషులు. నిజంగా చాలా శ్రేష్టం. ఒక్క స్త్రీ ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చెప్తుంది. ఇంటికి దీపం ఎవరు? ఒక స్త్రీయే, ఒక విల్లాలే. మరి ఆ దీపమును నువ్వు వెలిగించేవాడిగా ఉండాలి, కానీ ఆర్పేవాడిగా ఉండకూడదు. ఎందుకని చెప్తున్నానంటే, అయ్యా మీకే మనకే ఒక స్త్రీ సర్వాన్ని మనకి అప్పగించుకుంటుంది. సర్వాన్ని నిజంగా చెప్తున్నాను, ఒక దైవజనునిగా. తల్లి తండ్రి చూస్తున్నారన్న సిగ్గు, ఆ సిగ్గును వదిలి మన దగ్గర సర్వాన్ని అప్పగించుకుంటుంది. ఆ సర్వమును అప్పగించుకునేటువంటి ఆ స్త్రీ మీద నువ్వు ఏ ఆలోచన చేయకూడదు? చెప్పాలి. దుష్టుడు ఆలోచన మనము చేయకూడదు. ఆ దుష్టుని ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో, మన స్త్రీ లేదా మన భార్య మన జీవితాల్లో కలతలు రేగిపోతాయి. ఇక అక్కడ అందుకే ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మొట్టమొదటి మాట అంటున్నాడు, నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. ఇశ్రాయేలురా, మీరు అలా నడుచుట వల్ల, నువ్వు దుష్టుడు ఆలోచన చేయటం వల్ల ఏమవుతుంది? మొదటిగా నీ కాపురం చక్కగా దీవెనకరంగా మేలుకరంగా ఉన్న నీ యొక్క జీవితాన్ని చేతలారా పాడు చేసుకునేది ఎవరు? మనమే కదా. మనమేనా? ఇతరులా? మనమే. ఎవరో ఏదో చెప్పారనో, ఎవరో ఏదో చేశారనో నువ్వు ఆలోచన చేస్తే, ఏ ఆలోచన? దుష్టుల ఆలోచన. బైబిల్ గ్రంథం ప్రకారంగా వాక్యం సెలవిస్తుంది, ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డారా, ఒకానొక ఊరిలో కొత్తగా వివాహమైంది. ఏమండి, ఇక ఆ వివాహమైనటువంటి ఆ దంపతులు సంతోషకరంగా దీవెనకరంగా ఉండటానికి వాళ్ళు ఉన్నప్పుడు వెంటనే ఆ కుటుంబమును బాగుగా లేదా దీవెనకరంగా మేలుకరంగా ఉండుట చూడలేని, వారవలేని ఉంటారు కొంతమంది.
అని అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు చెడిపేసేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు, కుటుంబాలను చెల్లాచెదరం చేసేవాళ్ళు. వాళ్ళు చెల్లాచెదరం అయిపోతే చూసి ఆనందించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వారిని కూడా దేవుడు అక్కడే చెప్పాడు. రెండో మాట ఏమన్నాడు? పాపుల మార్గమున, అదే వాళ్ళే. కాబట్టి ఆ వివాహం జరిగినటువంటి ఆ వ్యక్తితో, ఆ కుమార్తెతో కొంతమంది దుష్టులు కలిసి భార్య భర్తకిద్దరికి దుష్టుల ఆలోచన రేపారు. భార్యకి ఏమన్నారు? ఇదిగో మీ ఆయన ఎవరో తెలుసా? మీ ఆయన ఎవరు అనుకున్నాడు? ఇప్పుడు చదివి తెల్లగొడ్లు వేసుకొని ఏమంటే చక్కగా నీ ముందు కనిపించే తల్లికి బాగా గొప్పోడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. మీ ఆయన మొదట్లో ఉప్పు అమ్ముకునేవాడు, ఉప్పు అమ్ముకుంటూ బ్రతికేవాడు. అలాంటి ఉప్పు అమ్ముకునేవాడిని చేసుకున్నావు నువ్వు. నువ్వేమన్నా బ్రతుకుతావా? వాడిని నేనేమన్నా చక్కగా చూసుకుంటాడు అనుకుంటున్నావా? ఏదో లేక వాడిని చేసుకున్నావు, ఒక చక్కని మంచి ఉద్యోగస్తుని చేసుకోకుండా అని ఆ దుష్టుని ఆలోచన ఆ భార్యకి చెప్పాడు. ఏమి ఇక ఏం ఆలోచనలో పడింది? చెప్పాలి, ఏం ఆలోచనలో పడింది? దుష్టు. అవునా, నిజమేనా? అరే ఎంత ఖర్చు పెట్టి మా అమ్మోళ్ళు చేశారే, ఎంత ధనం పెట్టి మా అమ్మోళ్ళు చేశారే. అయ్యో మొట్టమొదటే తెలుసుంటే నేను దీన్ని ముగించుకునేదాన్నే, ఫస్ట్లోనే తెలుసుంటే నేను ఎట్టో ఒకటి చేసి విడిపించుకునేదాన్ని అన్నట్లుగా ఏం చేసేసింది ఆమె? దుష్టుల యొక్క ఆలోచనలో పడిపోయి మళ్ళా భర్త కాడికి వచ్చి భర్తతో చెప్తుంది, ఇదిగో నీకు ఎంతకంటే ముత్యం దొరకలేదా? నీకెంతకన్నా ముత్యం దొరకలేదా? ఏరా ఈవినే ఏరి కోరిక చేసుకున్నట్లున్నావు. అసలు ఆ అమ్మాయి సంగతి నీకు తెలుసా అనగానే ఈవిడు మనోడు ఇంకా జాస్తి. అందుకే మేము ముందు మగవాళ్ళకి చెప్పుకున్నాం. అందుకే మాకు ఇంకా తగలదే మాట అప్పుడే పట్టేసుకుంటాం అన్నమాట. ఆమె అంటుంది, ఈయన పట్టేశాడు, అప్పుడే పట్టేసి ఏమైంది అంటున్నాడు. ఏమైందిరా బాబు? ఏమవుతుంది? నీ భార్యని గత 2 సంవత్సరాల కింద ఒక పిచ్చుకోక గరిచింది. ఆమెకి రేత్రి నిద్రలో మనిషిని నాకుతుంది. కాబట్టి నువ్వు ఆమెను ఎందుకు చేసుకున్నావురా అని ఆయనలో పెట్టగానే ఇప్పుడు ఈయన ఏం ఆలోచనలోకి వెళ్ళిపోయాడు, ఆలోచన చేస్తున్నాడు. సరే మొత్తానికి ఏది ఏమైనా ఇక ఆ రాత్రే తీర్మానం ఇంక వాళ్ళకి. సరే లోనికి పంపించారు. మొత్తానికి ఏం ప్రయత్నాలు చేయొద్దా? నిజమే మా ఆయన ఒప్పరోడా కాదా తెలుసుకుందామని ఆయన నిద్రపోతున్నాడట. ఈ చల్లగా పోయి ఆ ప్యాంట్ కాస్త మోకాల కాడికి ఎత్తి ఆ కాలు నాకుతా ఉంది. వీడు ఉప్పోడా చప్పిడోడా అని. ఈ నాకుతున్న సమయంలో వీడు అనుకుంటున్నాడు, నిజమే. వెళ్ళాడు ఆలోచనలోకి. ఏ ఆలోచనలోకి? నిజమే, అక్క చెప్పింది నిజమే. లేక చేసుకుంటూ ఒక మనిషి పిచ్చుకోక గరిచిన మనిషిని చేసుకున్నాను. అయ్యో నా జీవితం అర్థమైపోయింది, నా బ్రతికి అర్థమైపోయింది అని ఏదేదో ఆలోచన చేసుకొని ఇక ఏం చేస్తున్నాడు? ఆమెను కాస్త కాలుతో తన్నాడు. ఇక ఈమెనుకుంటుంది, మా ఆయన ఒప్పంగా ఆయన చెప్పినట్టుగా మా ఆయన అంటున్నాడు, ఒప్పంగానే ఉన్నాడు. మనిషి ఒప్పంగా లేకుండా అట్టుంటాడండి. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి ప్రియా దేవుని బిడ్డారా, దేవుని లేఖనాలు అంటున్నాయి, నీవు ఏ ఆలోచనతో ఉండకూడదు? దుష్టుల ఆలోచన అసలు మనలోకి రాకూడదు. ఒక భార్య భర్తల మధ్యకు ఆ దుష్టుల ఆలోచన అస్సలు రాకూడదు. స్త్రీలారా మీరు కూడా భర్తకు ఏమై ఉండాలి? మనం లోబడి ఉండాలి. భర్తకు లోబడి ఉండాలి. ఆయన ఒక మాట అంటే
ఇంకొక మాట అనకూడదు. ఆయన 2 మాటలు అంటే నువ్వు 2 మాటలు కావు. ఆయన అడుగుతున్న మాట నువ్వు ఆలోచింప చేయగలిగితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? నీ భర్త అడుగుతున్నప్పుడు నువ్వు దుష్టుల ఆలోచనగా చేయాల్సింది. అక్కడ ప్రభు అన్నాడు, నేను ఒక ఆలోచన చెప్తాను, ఒక శ్రేష్టమైన ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం ఉండగలిగితే భార్య భర్తల దాంపత్యం ఎలా ఉంటుందో తెలుసా? చూడముచ్చటగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు విడిపోవడానికి గల కారణాలు ఇవే. చాలా కుటుంబాలు సతమతిపోవడానికి కారణం ఇదే. స్త్రీలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు నీ భర్తకు మాత్రమే లోబడి ఉండాలి. స్త్రీలు చాలా జాగ్రత్తగా బ్రతకాలి లోకంలో పురుషుడి కంటే. ఎందుకో తెలుసా? స్త్రీ ఏం చేస్తుంది? దీపం ఆర్పాలన్నా ఆమె, వెలిగించాలన్నా ఆమెదే ఉంది. కాబట్టి స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు లోకపరంగా మనం చూస్తూ ఉన్నాం. నేను స్త్రీలను తిట్టాలని నేను చెప్పట్లేదు, కానీ ఏమండి, పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్నోళ్ళ కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఏంటవి బీరువా నిండా ఉంటాయి. మళ్ళా బీరువా నిండా ఉంటాయి, ఒక్కడి దాకరు మళ్ళీ. మా అంబా తల్లులారా, అవి ముడత చెడకూడదు, ఒంటి మీద కట్టకూడదు. ఒక్కటే ఏంటది తెలుసు మీకు? చెప్పండి. నేను ఒక తల్లిని చూసా, మురికి అదే, రేత్రి అదే, పొగులు అదే. వాంతి వచ్చింది ఒకరోజు నాకు ఆ పక్కన నిలబడి. పొగులు అదే, రేత్రి అదే. నేను అంటాను, మిమ్మల్ని నిజంగా మాట్లాడిన స్త్రీలు మీరు కోపం అయితే రావద్దు, కానీ దాని పేరేంటి చెప్పండి? అదే నైటే కదా. మరి దాన్ని ఎప్పుడు వేసుకోవాలా చెప్పండి? దాని పేరులోనే అది ఉంది కదా. మరి నువ్వు పగులు ఎందుకు వేసుకుంటున్నావు? స్త్రీలోనే ఉంది జాగ్రత్త. దేవుడు అంటున్నాడు తెలుసా, నీ నాణ్యమును, నీ అందమును, నీ సొగసును ఎవరికి చూపించాలా? అమ్మా తల్లులారు, ఎవరికి చూపించాలి? నీ భర్తకి. నీ యజమానుడు, నీ జీవితమును సరిచేసేవాడు, నీ బ్రతుకును సరిచేసేవాడు, నీ పిల్లల బాధ్యతను, నీ బాధ్యతను, నీ భారాన్ని భరించేటువంటి నీ యజమానుడైన నీ భర్తకి మాత్రమే. నా చిన్ననాటితనంలో ఇంచుమించు 10 సంవత్సరాలు అనుకుంటా, మాది నరసాపురం కదా. ఆ ఊరు నుండి మాకు దగ్గరే కదా సినిమా హాలు. ఆ సినిమా హాల్కి వెళ్ళిపోతున్నప్పుడు మా పక్కనే అర్జునవాడ ఒకటి ఉంది. ఆ అర్జునవాడలోంచి వచ్చేది ఒక కుమార్తె. రోడ్డు మీదకి వస్తే చాలు, ఎక్కడెక్కడ మగవాళ్ళంతా రోడ్డు మీద ఉండేది. ఏందిరా ఆ వయసులో నాకు అర్థం కాల, అంటే పశువుండి కదా. ఏది మా సంఘంలో కానీ ఆ సంఘంలో కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉంటున్నారు ఎందువల్ల అని చూస్తే ఒకానొక రోజు కనిపెట్టాను, దేనికైనా చూద్దాం ఏందబ్బా మగవాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు, సాయంత్రం 6:30 కల్లా అని చెప్పి చూస్తే ఆమె రోడ్డు మీదకి వస్తే చాలు, మన బొంగరం తిరగద్దే అట్ట తిరిగేది ముడ్డి. గమనించాను ఒకరోజు, గమనించి వాళ్ళ ఆయనతోనే చెప్పా, పశువుడైనా కానీ వాళ్ళ ఆయనతో నాకు బాగా క్లోజ్ అయినా. అడిగాను, అన్నా ఏంది పరిస్థితి అని అంటే, ఏం చేయమంటావు బ్రదర్, నా మాట అస్సలు వినదు, నా మాట అస్సలు పట్టించుకోదు అని అన్నాడు. నిజమని చెప్తున్నా ప్రియా దేవుని బిడ్డలారా, కరెక్ట్గా 6 నెలలకే ఆమెను ఊర్లో లేకుండా ధర్మేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని వాక్యం మీకు తీసుకొస్తున్నానంటే, ఒక స్త్రీ ఎలా ఉండాలంటే దేశం మీద కానీ ప్రాంతంలో గ్రామంలో వింటినా, ఎస్తేరును చూసినప్పుడు మనుషులకి ఏం పుట్టింది, మరి నిన్ను చూసినప్పుడు ఆ దయ పుట్టాలా? ఏమండి, ఆ దయ పుట్టేటట్లుగా మనం నడుచుకోవాలి. అలా అని చెప్పేసి నీ భర్త యొక్క విలువను, నీ యజమాని విలువను ఈదుల పాలు చేయబాకండి. నీ యజమాని యొక్క
ఆయన తలవెత్తి బ్రతుకుతాడు. వాక్యం అంటుంది, నువ్వు ఎప్పుడైతే గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ నువ్వు అలా నడుచుకుంటావో నీ యజమానుడు 10,000 మందిలో కూర్చున్నా తలవెత్తుకొని బ్రతుకుతాడు. దేవునికి స్తోత్ర. తల దించేటట్లుగా నువ్వు తీసుకురా బాకు. తల దించకూడదు నీ భర్త. అలా తల దించే రోజులు ఎప్పుడు వస్తాయి అని అంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తావో నీ భర్తకు 10,000 మందిలో కూడా అవమానం. ఆ అవమానమును ఒక స్త్రీ తీసుకురాకూడదు. తీసుకురాకుండా ఉండాలంటే నువ్వే ఆలోచనలో ఉండాలి? ఒక మంచి ఆలోచన కలిగి జీవించాలి. అంతేగాని దుష్టుల ఆలోచన మనము చేస్తారు కొంతమంది. అదిగో 2 జడలు కట్టింది, నేను 3 జడలన్నా కట్టబల్లా. ఆ 2 జడలు కట్టిందంట, ఈ 3 జడలు కట్టాలా? ఆలోచన. ఏమండి చూడండి, మనుషులను ఆలోచన ఎలా తీసుకెళ్ళిపోతుందంటే ఒక చెడు మార్గంలోనికి. ఈరోజు చాలామంది యజమానికి చూపించలేని నాణ్యాన్ని ఎక్కడ బయట లోకానికి చూపించుకుంటా ఉంటే దేవుని ఉగ్రత ఒకానొక దినాన నీ మీద పడుతుంది. జాగ్రత్త. ఒకానొకని దినాన దేవుని ఉగ్రత నీ మీద పడుద్ది. జాగ్రత్త పడు ఇప్పటి నుంచే. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఆ ఆలోచన ప్రకారం నడిస్తే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం చలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డారా, దుష్టుల ఆలోచన చొప్పున అసలు మీరు నడవకండి. ఇప్పుడు యవ్వన బిడ్డలను కూడా మన జ్ఞాపకం చేసుకుంటే యవ్వన బిడ్డల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈరోజు ఎవడి లోకపరంగా చూస్తున్నాం. ఒక్కొక్క ఆలోచన ఎట్టా ఉందంటే నాశనానికి పాత్రులుగా ఉన్నారు యవ్వన బిడ్డలు. మరి తల్లి మాటలు వినరు, తండ్రి మాట వినరు. ఏమండి ఒకడు ఆలోచన చేసుకున్నాడు కదా బైబిల్లో. ఎవరు? గత రాత్రి మా కుమారుడు చెప్పాడు. ఏం ఆలోచన చేసుకున్నాడు? నా తండ్రితో నాకేం పని, నా సహోదరుడితో నాకేం పని, నా అన్నదమ్ముడితో నాకేం పని, నా అప్పజలతో నాకేం పని, నాకు రావాల్సిన ఆస్తి. తీస్తారా వాక్యాన్ని? చూడండి, ఈడే ఆలోచన చేస్తున్నాడు. మంచి ఆలోచన అది అయ్యా, మంచి ఆలోచన. తండ్రి నుంచి విడిపోవడం మంచి ఆలోచన. కానీ వీడు ఆలోచన చేస్తున్నాడు, నాకు రావాల్సిన ఆస్తి నేను తీసుకొని దూరంగా వెళ్ళి ఈ డబ్బుతో ఈ ధనముతో నేను సుఖంగా సంతోషంగా ఇంకాస్త సంపాదించి ఇంకాస్త దీనికి రెట్టింపు చేసి నేను మిద్దుల మీద మిద్దులు మేడల మీద మేడలు కట్టి అక్కడ నేను సుఖంగా బ్రతకవచ్చు అని ఆలోచన చేశాడు. కానీ ఆ ఆలోచన ఏమన్నా జరిగిందా? చదువు ఆ మాటలు. అడుగగా అతడు ఇప్పుడు ఆ చిన్న కుమారునికి వచ్చిన ఆ దుష్టుల ఆలోచన ఇప్పుడు తండ్రి వెరిగి వానికి రావాల్సినటువంటి ఆస్తిను ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. ఈరోజు చాలామంది చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు ఏది అడిగితే అడిగింది చెప్పాలి. కాదంటున్నారా? అస్సలు కాదంటాంలా. అడిగారనుకో కొండ మీద చెప్పండి ఏముంటుంది అంటలేదా సామెత? కొండ మీద కోతినైనా తెచ్చి, అది కోతి అది, కానీ అడిగితే మాత్రం ఎంత కష్టపడైనా, అది కరిచినా, అది దొరకకపోయినా, ఎంత ఇబ్బంది అయినా దాన్ని తెచ్చి మరి కొడుకుకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ నేను నీ కొడుకుని బట్టి నేను ఉద్దేశించి చెప్పడం లేదు, కానీ నీ కొడుకు చేస్తున్న ఆలోచన మంచిదా కాదా అని వెరిగి ఆ ఆలోచనకు తగ్గట్టుగా వాడిని మంచి మార్గంలో నడిపించుకునే ఆలోచన తల్లిదండ్రులు చెయ్యాలన్నదే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. నీ బిడ్డలు ఉన్నారని కాదు, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఆలోచన చేసుకో. వీడు ఏ ఆలోచన చేస్తున్నాడని అంటే, నా ఆస్తి నాకు వస్తే, నాకు రావాల్సిన డబ్బు నాకు వస్తే
నేను దాన్ని తీసుకొని దూరంగా వెళ్ళి చదువు ఆ మాటలా. దూరాదేశమునకు వెళ్ళి సమస్తాన్ని సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడు? తండ్రి దగ్గర నుంచి, కుటుంబంలో నుంచి. అన్నదమ్ముని కాదు అనుకొని, తండ్రిని కాదనుకొని, తల్లిని కాదనుకొని, ఇంటిని కాదనుకొని, స్వదేశాన్ని కాదనుకొని తెలియని దేశానికి, తెలియని ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జరిగిన సందర్భాలు విందాం. పాడు చేసుకున్నాడు. దేన్ని పాడు చేసుకున్నాడు? దేని వల్ల పాడు చేసుకొని ఉంటాడు? వాడు చేసినంత ఏ ఆలోచన? ఇదేనా? డబ్బుంటే కొంతమందికి ఏ ఆలోచన వస్తుందో తెలుసా? మాకు ఒకడు ఉన్నాడు, ఇదిగా ఒక 500 వచ్చింది కానీ ఈరోజు బిర్యానీ 500 ఉంటే చెప్పండి, 500 ఉంటే అవి అయిపోతే చాలామంది ఉన్నారు మనలో ఇలా. జాగ్రత్త. మన ఒక పెద్ద ఆయన అన్నాడు నాతో, జయకుమార్ పాస్టర్ గారు, పావుల డబ్బులు ఆడ వేసుకుంటే కదా, పావుల డబ్బులు ఆడ వేయబట్టే కదా. ఎవరో కాదు, మన సోమరస్పల్లి గ్రామంలో ఒక పెద్ద ఆయన, మన నారాయణ హాస్పిటల్కి వెళ్తే ఆ పెద్ద నాతో అన్న మంచి మాట. ఆ రోజు మేము పావుల డబ్బులు ఆడ వేయబట్టే కదా ఈరోజు మా బిడ్డకు పెట్టుకుంటున్నాం. ఆ డబ్బులనే అయిపోతే, లేకపోతే నా పరిస్థితి ఏంటి? నా బ్రతుకేంటి? నేను ఇప్పుడు ఏం చేసేవాడిని? నిజమే. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడనో ఇచ్చాడండి, రేపు ఉంటామో పోతామో. ఉండేది పోయేది నీ ఆలోచన కాదు, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. కానీ దేవుని వాక్యంలో కూడా ఉంది, ఉన్నదానితో తృప్తి పొంది ఆ ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదాలే. కానీ మనం ఏం చేస్తున్నామనంటే, వచ్చిన ఈ డబ్బును ఇంచుమించు సగం ఆస్తి ఇచ్చాడు వాడికి, సగం ధనం ఇచ్చాడు, తీసుకుని వెళ్ళాడు, దూరాదేశానికి వెళ్ళాడు. మరి వాడు ఆ ఆలోచన చేసిన ప్రకారం ఏమన్నా వాడు సుఖంగా ఉన్నాడా? లేదు వాడు అక్కడ దీవెనకరంగా ఉన్నాడా అని చూస్తే, వాడి దుష్టుని ఆలోచన కాబట్టి, వాడు చేసిన ఆలోచన మంచిది కాదు కాబట్టి ఏమైపోయిందంట? అంతా ప్రవీణ్ ఏమైంది? ఉన్నదంతా ఎత్తుకోపోయిందంతా. వాడు ఒకవేళ మంచి ఆలోచనలో ఉంటే అది పోద్దా? కానీ వాడిని దుష్టుని ఆలోచన కాబట్టి వెళ్ళాడు, ఉన్నదంతా పాడు చేసుకున్నాడు. నాకు తెలిసి ఏం చేస్తాడు? తాగుడు, వ్యసనాలు, క్లబ్బులు. చూసారా? ఇవన్నీ చేస్తే ఉంటాయా? అంతలా కొండ ఆయన ఏమైపోద్ది? ఒక రాయి తీస్తూ ఉంటే ఇంకొక రాయి వేస్తే పెరుగుతుంది, కానీ తీస్తే. అందుకనే ధనవంతులకి మనకి తేడా. ధనవంతుడు ఏం చేస్తాడు? ఇంకొక రూపాయి వేయాలని ఆలోచన చేస్తాడు. మనము ఇంకొక రూపాయి దాంట్లోంచి తీసేసి, ఏమండి ఉన్నదనుకో, ఒకడున్నాడు మాలో, బీరువాలో డబ్బులను నిద్రపడదంట. ఏం పడదు? అది నిద్రమానిది అంటండి, లేకొడుతుందంట. లే నన్ను ఖర్చు చేయవా నువ్వు? నన్ను ఎట్టే మూలగమంటావా బీరువాలో? నన్ను ఈ చీకట్లోనే పెడతావా? నన్ను ఎలుగులోకి తీసుకోపోవా అని వాడిని నిద్ర లేకొడుతుందంట. అలాగే నిద్ర లేకొట్టిందేమో మహానుభావుడిని, మొత్తానికి ఖర్చు అయిపోయింది. ఇక ఆఖరాకి తినడానికి కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాంతంలో ఓ యజమానుడు, చదువుండి ఆ మాటలు, అచ్చట దుర్వ్యాపారం వలన పాడు చేశాను, అదంతా ఖర్చు అయిపోయింది. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి అతడు ఏం మేపడానికి ఏమొచ్చింది పరిస్థితి? ఇప్పుడు దశ అటైపోయింది. ఎంత డబ్బు, ఎంత ధనం. ఆఖరాకి ఏమయ్యాడు? పందులు మేపడానికి పోతున్నాడు. ఇక్కడ పని ఏమి లేదు. ఇక ఇప్పుడు వాడు అంటున్నాడు, ఆ యజమాని, ఇదిగో
నువ్వు పందులు మేపిన నీకు పెట్టాను. నా దగ్గర కూడా ఏముంది ఇప్పుడు? ఆ దేశంలో కరువు ఉంది. నాకున్నది నీకు పెడితే నేను చేస్తాను. కాబట్టి పని చేసుకునే పని అయితే చేసుకో. అది కూడా ఏం పని? పందులు మేపే పని. మేపుకో, బంగారుకు చేసుకో. సరే, మొత్తానికి పందులు మేపడానికి చేరాడు. ఇప్పుడు యజమానుడు ఆ పందులకు కావలసిన పొట్టును వేస్తూ ఉంటే మంచి ఆలోచన చేస్తుంటే బిర్యానీ తినే ఉండేవాడు నాకు తెలిసి. ఇప్పుడు ఏం తినబోతున్నాడు? చదువు. చూడండి, దేంతో? పందులు తినబోయే పొట్టుతో తన కడుపును నింపుకుందామని ఆశపడ్డాడట. చూడండి, నాకు తెలిసి ఆ పందులు దండుంటాయండి. ఇప్పటికే కరువేడా. నా యజమానుడు చూస్తే ఏమండి, కేజీ వేయాల్సినోడు పావు కేజీ వేస్తూ ఉంటే ఆ పావు కేజీలో ఒక 100 గ్రాములు నువ్వు తింటే ఎట్రా, ఇంక నేను బతికేదట్ట అని ఆ పంది కాస్త ఎగిచ్చిదని ఉంటుంది దీన్ని. ఈరోజు దుష్టుల ఆలోచన జప్పులు చేసే పరిస్థితులు ఎలాగే ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, కాబట్టి నా మాట విను, నీకు నేను ఓ మంచి ఆలోచన చెప్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి ఆలోచన నీకు నేను చెప్తాను. ఓ శ్రేష్టమైన సంగతి ఏంటి అంటావా? వాక్యం సెలవిస్తుంది, నీ కొరకు లేదా నీ శరీరం కోసమో లేదా నీ శరీర ఏచ్ఛల కోసమో నువ్వు ప్రయాస పడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏటి కోసమో? శరీరం కోసమో, శరీర ఏచ్ఛల కోసమో, శరీర అలవాట్ల కోసం కొంతమంది ఉంటారు. ఉన్న డబ్బు వీడు చేసింది కూడా అదే. శరీర వేచ్ఛల కోసమో దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా పాడు చేసుకున్నాడు. కానీ దేవుని కృప ద్వారా, ప్రియా దేవుని బిడ్డ, దేవుని రక్తములో కడగబడిన నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు నేను ఓ మంచి ఆలోచన, చక్కని ఆలోచన. దుష్టుల ఆలోచన చొప్పున అసలు నడవబాకు, ఆ ఆలోచన చేయబాకు. ఒక తండ్రి, ఒకడిని గురించి మళ్ళా చెప్తాను. ఒక తండ్రి కష్టపడి ఉన్న అరెకరా పొలం, ఎంత అరెకరా పొలంలో వచ్చిన దానిలో కాస్తో కూస్తో తిని ఆ తండ్రి చూడండి. ఈరోజు తల్లిదండ్రులు ఇంత కష్టపడి సంపాదిస్తే పనికి మాల్లో ఉంటారు యవన బిడ్డలు కొంతమంది. ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నాం మీ ముందుకి. ఇప్పుడు తండ్రి ఏమో కాస్తంత తింటే ఏమైపోద్దో, తాగితే ఏమైపోద్దు అన్నట్లుగా ఉన్నది ఉన్నట్టుగా తిని, తాగినట్టుగా తాగి కాస్త కోస్తా కూడబెట్టి ఒక 70,000 రూపాయలు ఒక చోట పెట్టుకున్నాడు. మొత్తానికి తండ్రి కొడుకు కాస్త దూరం నుండి ఇంటికి వచ్చాడు. నాన్నను బలకరిద్దాం, ఇంచుమించు ఒక 2-3 నెలలు అయిపోయింది, ఏం చేస్తున్నాడని వచ్చాడు ఇంటికి. రాగానే ఈ తండ్రి ఏమో కుమారునికి ఇస్తున్నాడు 70,000 రూపాయలు ఎత్తి కుమారుడు చేతిలో పెట్టి అంటున్నాడు, నానా ఈ 70,000 ఎత్తుకెళ్ళి లేదా నీ పేరునైనా లేదా నీ కొడుకు పేరునైనా వేసుకొని వాటికి లేదా వడ్డీయో లేదా కావాల్సిందో వాటిని ఇంకొంత పెంచుకొని నీ పిల్లలు సుఖంగా బ్రతకండి అని కష్టముతో, ఆకలితో, బాధతో కూడబెట్టినటువంటి 70,000 రూపాయలు ఆ కొడుకు ఇస్తే, ఈ తీసుకున్నటువంటి 70,000 రూపాయలు తీసుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు వెళుతూ ఉన్నాడు ప్రయాణమై. వెళుతున్న ఈ మార్గంలో అంటారు కదా, లేకుండా బారు వెంటనే ప్రత్యక్షమయ్యారు. ఏ రమేష్, ఎట్నవరా? చాలా రోజులైందిరా నిన్ను చూసి, 3 నెలలు అయిపోయింది, ఏమయ్యావరా? వా, నిన్ను చూస్తూ ఉంటే నాకు కొందరా ఏంది వీడుకుండేది. వీడిని ఉబ్బిస్తే వీడు కాస్త తగలదని వీడి బాధ. వీడి చాలా రోజులైందిరా, అబ్బా నీతో మాట్లాడి, అబ్బా నీతో తిని, నీతో కూర్చొని కాస్తంత తాగి చాలా రోజులైంది అనగానే వీడు మురిసిపోయి, లేదురా ఈరోజు పని ఉండి వెళ్తా ఉన్నానంటే, అసలు ఏమైందో చెప్పరా, స్నేహితుల దగ్గర దాస్తావరా మాట, నేను నీ ప్రాణ స్నేహితుడురా, నీ భార్య దగ్గర దాచు కానీ నా దగ్గర నువ్వు దాయకూడదు. సరే, ఉన్నది ఉన్నట్టుగా
ఏం చేద్దాంరా, మా నాన్న ఇంటికి వచ్చాను, మా నాన్న ఏదో ఒక 70,000 రూపాయలు ఇచ్చాడు అంటే వీళ్ళకి ఇంకా నలుగురు 4 మాటలు వేశారు. రే 70కి 2 అంతలుగా మేము పెంచుతాం, నా మాట విను. 70కి 2 అంతలు, 70 చెప్పండి, 7 14 1,40,000 రూపాయలు నీకు వచ్చేటట్లుగా మేము చేస్తాం, నా మాట విను, నా మాట విను అనగానే వీడు ఆలోచనలో పడ్డాడు. ఏం ఆలోచన? అది ఆలోచనలో పడ్డాడు. 70 1,40,000, అప్పటికి 2,10,000 రూపాయలు నా చేతికి వస్తుందా? అబ్బా ఇంత గొప్ప భాగ్యమా? అదేంటో చెప్పండి అంటే, ఇదిగో రేపు లాటరీ వేస్తున్నారు, ఈ 70,000 కనుక లాటరీలో కట్టావనుకో నీకు ఎంత డబ్బు వస్తుందిరా? 4 మాటలు చెప్పే తలకి కష్టపడినటువంటి తండ్రి తిని తినక వానకి ఎండకి ఆ అరెకరాలో వచ్చిన పంటను ఏదో కాస్త అమ్మి కూడబెట్టిన డబ్బు వీడి చేతికిస్తే వీళ్ళు దుష్టుల ఆలోచన చెప్పుని పోయి ఆ 70,000 రూపాయలు కాస్త ఎక్కడ పెట్టాడు చూడండి. ఆ లాటరీ టికెట్ కట్టేసి ఆ 70,000 కట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారని అంటాను, ఆ లాటరీ మాత్రం వీడికి రాలేదు. చూడండి, దుష్టుని ఆలోచన చొప్పున వెంటనే తండ్రి అక్కడ ఏం చేశాడు? ఆ తండ్రి, నా కొడుకు ఇచ్చున్నానులే, నా కొడుకు భద్రం చేశాడు, నా కొడుకు అక్కడ పెట్టినాడని తండ్రికి ఆలోచన. వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాలి ఆ డబ్బును కాస్త, నాన్న మీ అప్పజెల్లులకి కొంచెం బలహీనతగా ఉంది కాబట్టి మీ అప్పజెల్లులకి కాస్తంత 30,000 రూపాయలు సహాయం చేయగలవా అని ఫోన్ చేస్తే, ఇక ఆ ఫోన్లో వాడు అంటున్న మాట, నాన్న నీవిచ్చిన రోజే 3 గంటల కల్లా 70,000 నా చేతి నుండి. గుండె పగిలి అక్కడే తండ్రి చనిపోయాడు. గుండె ఆగిపోయి, ఒక పక్క కూతురు హాస్పిటల్లో, ఒక పక్క తండ్రి బాధ, ఒక పక్క డబ్బు ఆ రీతిగా ఖర్చు చేసేవా? ఎంత వేదన అండి, ఆలోచన చేయండి. ఎంత కష్టపడి ఉంటాడు తండ్రి. ఆ తండ్రి ఎంత కష్టపడి ఎంతగా అక్కడ కూడబెట్టి ఇచ్చుంటాడో. మరి ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా చెప్తున్నా, నీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విరిగి వాళ్ళకు లోబడి వాళ్ళ ప్రకారం నడవగలిగితే, అదిగో నువ్వు పందులు తినే పొట్టు తినాల్సిన అవసరమో ఉంటుంది. పందులు తినాల్సిన పొట్టు తినాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు నా వాక్యం అంటుంది, నన్ను నమ్మిన వాక్యములు సెలవిస్తుంది, ప్రభువును నమ్మిన వాడు ఎక్కడ భిక్షం ఎత్తినట్లుగా ఉందా? లేదు. ఆయన ఎక్కడ కూడా చేతులు చాపనీడు మనల్ని. మన చెయ్యి పైగా ఉండాలి కానట, కిందకి రాకూడదట. ఒకవేళ ఇట్టగానుంటే త్వరగా మార్చుకోండి ఇట్లా, దేవుని నామములో. దేవునికి స్తోత్ర. ఎట్లా పెట్టబాకు, ఇట్లా పెట్టేటట్లుగా నీ చెయ్యి దేవుడు ఆశీర్వదించునుగాక, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టునుగాక, ఓ మంచి ఆలోచనలో నిన్ను నడిపించునుగాక. అందుకనే దేవుడు అంటున్నాడు మోషేతో, తన మామ చెప్తున్నాడు, ఇత్రో మోషే నువ్వు చేసే పని మంచిది కాదు, నేను చెప్తున్నా, నా మాట విను, నా మాట విని నేను నీకు మంచి ఆలోచన చెప్తాను, ఆ ఆలోచన చేసుకో. ఇప్పుడు తాత ఉంది, కోడలు ఉంది, వాళ్ళిద్దరు ఏ ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అంటే, వచ్చిన బిడ్డ నా కూతురే కదని అత్త ఆలోచిస్తే, అతని గురించి ఈమె కూడా నా తల్లే కదా అని కోడలు ఆలోచన చేస్తే, ఆ కుటుంబంలో కలతలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవు. కానీ మా అత్త కూడా ఒక దొత్త అనుకుందనుకో, ఏమైనా దొత్త నెత్తిన పెట్టే ఉంటుంది. కాబట్టి దేవుని కృప ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఎలా ఉండాలంటే ఓ మంచిగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఒక మంచి ఆలోచన. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగించుతా. రోమిలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఓ మాట చెప్తున్నాడు, చూడండి. 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకూడదు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో, కీడుకు ప్రతి కీడు అసలు మనము చేయకూడదు ఎవరికైనా. అది కుటుంబంలోనైనా, బయట అయినా, ఇతరులకైనా, ఎవరికైనా మనం ఏం చేయకూడదు అంటున్నాడు, కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు అసలు నువ్వు చేయకూడదు. మనుషులు అందరి దృష్టికి ఏదంట, ఏం ఆలోచనలు?
చదవయా, బాగా చదువు. అదిగో మనుషులందరూ చూసేటట్లుగా, మన పక్కన వాళ్ళు చూసేటట్లుగా, ఇంట్లో వాళ్ళు చూసేటట్లుగా, కుమారుడు, కూతురు, భార్య, భర్త చూసేటట్లుగా ఏం నడుచుకోమన్నాడు? యోగ్యమైన దానిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. దుష్టుల ఆలోచన చేయబాకండి. ఇప్పుడు మీకు ఏ ఆలోచనలో ఉండాలనంటే, కీడుకు ప్రతి కీడు చేద్దామని ఆలోచన చేయబాకండి. నా భర్త రాత్రి కొడతాడా చెప్తా, రేపు చెప్తా, రేపు పొగులు చెప్తా, కైపు దిగితే అప్పుడు చెప్తా ఈడికి అంటది. చేయబాక్. కీడు వాడు ఒక్కొక్కరు ఉంటారండి, నాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా అలవాకం నుంచి వచ్చిన వాళ్ళం కదా. గందరగోళం చేస్తాడు, నిద్రలేసి నాకేం తెలియదు అని అంటాడు. అని ఏం తెలియలేదే, రాత్రి ఏమైంది, ముఖంలో ముఖం పెట్టి చూస్తాడు భార్య, రాత్రి ఏమైంది. ఉన్నారు ఇటువంటి వాళ్ళు కూడా. కానీ కీడుకు నువ్వు కీడు తలపెట్టబాకు, అసలు ఆ ఆలోచన రానిబాకు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మరి ఏ ఆలోచన చేయమంటావా అంటే, నిన్ను చూస్తున్నప్పుడు, నీ భర్త చూస్తున్నాడు, మంచి మంచి ఒక విశేషమైనటువంటి మార్గంలో ఉన్నావనుకో, నీ భర్త కూడా ఏమైపోతాడు. ఒక కుమార్తె ఓ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్తతో పడలేకపోతున్నానయ్యా, నా భర్తతో పడలేకపోతున్నాను, ఇక ఏమన్నా అన్నామా అంటే మా అత్త చూస్తే గయ్యాలి, ఆమె కింద అస్సలు పడలేకపోతున్నాను, ఇక మా అత్తతో కాదని మా మామ అనుకుంటే ఆయన మొహమాటం లేని మనిషి, ముందు కొట్టేయాలి. ఆయన మాటలు కాదు, ఏంటంట ముందు కొట్టాల్సిందే. మా మామ బుద్ధి అది. అసలు ఆ ఇంట్లో ఎట్టున్నానంటే పాస్టర్ గారు అట్టున్నాను, మరి ఏం చేయమంటావు అని అంటే, ఆయన అన్నాడంట, అదిగో నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ డబ్బా నిండా నీళ్ళు ఎత్తుకొని ప్రార్థన చేసి ఇస్తానని చెప్పి. ఏం అనుకుంది, నేలతో ఏం కార్యం చేస్తుంది అనుకొని, సరే మొత్తానికి సేవకుడు చెప్పినాడు, డబ్బా నీళ్ళు తెచ్చింది, డబ్బాకు ప్రార్థన చేసి, దేవా స్తోత్రం, ఈ నీటి ద్వారా అద్భుతం జరగాల అని ప్రార్థన చేసి ఆ తల్లికి ఇస్తే, ఇప్పుడు ఆ తల్లి ఎత్తుకోబోతున్నప్పుడు సేవకుడు ఒకటి అన్నాడు, నీ భర్త కానీ, మీ అత్త కానీ, లేదా మీ మామ కానీ ఎవరైనా నీ మీద వ్యాజ్యం ఆడేటప్పుడు, లేదా తగు చేసేటప్పుడు, ఏదైనా జరిగేటప్పుడు ఈ బాటిల్లో ఉన్న నీళ్లు నువ్వు తాగాలి. ఏం చేయాలా అమ్మా, ఏం చేయాలా, ఏంది, ఏం తాగాల? మరి ఏందో మీరు ఏ ఆలోచనలు వెళ్ళబాక, నీళ్ళు తాగాలి. ఎప్పుడు తాగాలి? నీ భర్త నిన్నేదన్నా అనేటప్పుడు, మీ అత్త నిన్నేదన్నా అనేటప్పుడు, మీ మామ నిన్నేదన్నా అనేటప్పుడు నువ్వేం చేయాలంటే నీళ్ళు తాగాలి. వాళ్ళే ఓడి పాస్టర్ గారు, మామ కర్రెత్తుకుని వస్తాడు, నన్ను నీళ్ళు తాగమంటే నీళ్ళు కక్కేదాకా ఆయన కొడితే అది ఎట్లా అని అడిగితే, ఇదిగో ఒకటే సాదుష్, నీ భర్త నిన్ను తిడుతున్నా, హింసిస్తున్నా, బాధిస్తున్నా, ఆ నీళ్లు తాగినప్పుడు అవి మింగకూడదు, ఊయకూడదు. చెప్పండి, మింగకూడదు. ఎక్కడుండాలి ఇప్పుడు? నీ గొంతులోనే ఉండాలా. మింగకూడదు, బయటికి రాకూడదు, నీ ఇష్టం అన్నాడు. ఇక సేవకుడు చెప్పించి చేయాలా. మంచి ఆలోచన ఇది, మనకు నవ్వులాటగా ఉంది, కానీ ఇది మంచి ఆలోచన. ఎప్పుడైతే ఆ కుమార్తె వాళ్ళు తిట్టేటప్పుడు ఆ నీళ్లు కాస్త నోట్లో పెట్టుకుంది, వాడు తిడుతున్నాడు తిడుతున్నాడు తిడుతున్నాడు, మూర్ఖుడు కదా, ఛీ ఈ మనిషిని తిట్టినా ఒకటే, తిట్టకపోయినా ఒకటే అని వెళ్ళిపోయాడు. రెండోసారి తిడుతున్నాడు, వాడికే విజుగు పుట్టి ఆలోచన చేస్తున్నాడు, నేను ఎంత తిట్టినా, నేను ఎంత చేసినా, అది నా భార్య కాబట్టి, నా యజమానురాలు కాబట్టి, నేను తిట్టిన తిట్టులు ఓర్చుకుంటుంది. అదే బయట వాళ్ళు అయితే ఓర్చుకుంటారా? బయట వాళ్ళు అయితే ఈ పాటికే నన్ను జుట్టు పట్టుకొని, ఏమండి ఈదులో కదా కుక్కను కొట్టినట్టుగా కొట్టపోయారు,
నా భార్య కాబట్టి అన్నీ ఓర్చుకుంది, నా భార్య తప్ప ఇంకెవరు నాకు అవసరం లేదు అని వెళ్ళి పలకరిస్తున్నాడు. అమ్మా నన్ను క్షమించు, నా తప్పు క్షమించు, ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టాను, ఇన్ని రోజులు నిన్ను హింసించాను, నా తప్పు నాకు తెలిసి వచ్చింది, నన్ను క్షమించు, ఇక మొదలుకొని నిన్ను ఏ మాట నేను అనను, నా తల్లిని కానీ నా తండ్రి నిన్ను కూడా ఏ మాట అనడానికి వీల్లేదు. దేవునికి స్తోత్ర. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రియా దేవుని బిడ్డారా, మన నోటి మాట ఎంత దూరానికైనా తీసుకెళ్తారు. మన నోటి మాటే ఒక దెబ్బ కొడుతున్నాడు అనుకో, ఇక ఏమంటది, ఇక ఎవరు రాను నన్ను, ఎవరిని, భర్తని అన్నదనుకో, వాడంటాడు నన్నే రేవంటావాను, ఇంకొక 4 తగిలిస్తాడు వాడు. అందుకనే సేవకుడు ఏం చెప్పాడు, నీళ్ళు మెంగకూడదు. ఎప్పుడైతే నీరుకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుని నింపుదల బిడ్డొచ్చిందో కుటుంబం మార్పు చెందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడు నువ్వు చదువు ఆ మాటను మరొకసారి. ఎవరికి అది అంటాడు, ఒకరని కాదు, నీ ఇంట్లోనే కాదు, ఎవరికైనా, లోకపరమైన సహోదరునికైనా, ఇంటి పక్కన వాళ్ళకైనా, ఎదురింటి వాళ్ళకైనా, మన గ్రామంలో ఎవరికైనా కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా నువ్వు చేయకూడదు. అదిగో మనుషులందరూ దృష్టి అంటే చూస్తూ ఉండగా, మనుషులందరూ నిన్ను చూస్తున్నప్పుడు యోగ్యమైనవి అంటే ఓ మంచి వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుము. అందరూ చూస్తున్నప్పుడు, నిన్ను అందరూ చూస్తున్నప్పుడు ఓ మంచి వాటి కోసమే ఆలోచన కలిగి ఉంటే దేవుడు నిన్ను ఓ ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 2 విషయాలు చెప్పాను, ఎక్కువ తీసుకోవాలి. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున మనము మరి ఏ ఆలోచనలో ఉండాలి, మంచి ఆలోచన. చెప్తారు పాడు చేయాలని ఎన్నో చూస్తా, చెయ్యొద్దు, ఆ ఆలోచనలోకి పోవద్దు. దేవుడు నీతో అంటున్నా అది మంచిది కాదు, అలా నువ్వు నడుచుకోవడం మంచిది కాదు, కాబట్టి నేను మంచి ఆలోచన చెప్తాను. 2వది అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికైనా నీవు చెయ్యొద్దు. ఒక వేగ్యమైంది అంటే ఒక మంచి దాన్ని చేస్తూ ఆలోచించి, నువ్వు చేస్తున్న మంచి నీ భర్తకి మంచిదవుతుంది, పక్కింటోళ్ళకి మంచిదవుతుంది. ఫలానా కుటుంబం, ఫలానా బిడ్డలు, ఫలానోళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు అన్న ఆ మంచితనాన్ని బట్టి నిన్ను బట్టి కూడా ఇతరులు మారడానికి కూడా దేవుడు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, జీవన తండ్రి, ఈ దినము నాయన చక్కని ఉపదేశముతో, చక్కని మాటలతో మమ్మల్ని బలపరిచావు. నిజమే, ఈరోజు ఓ మంచి ఆలోచన లేకనే భార్య భర్తలు విడిపోతున్నారు, తల్లి తండ్రులు విడిపోతున్నారు, తల్లి తండ్రులు బిడ్డలు విడిపోతున్నారు, కుటుంబరాలు విడిపోతున్నాయి, పతనమైపోతున్నాయి. కానీ ప్రభువా, మా జీవితాలు అలా ఉండకూడదని మీరు చక్కని మాటలు మాకు వివరింపచేశారు. దేవా స్తోత్రం. విన్న మాటలు నీ బిడ్డలలో వారి హృదయంలో విత్తుకొని దుష్టుల ఆలోచన అస్సలు చెయ్యక, ఆ ఆలోచన చేసిన వాడు ఏమయ్యాడో, ఆ ఆలోచనలో నడుచుకున్నటువంటి వాడు ఏమయ్యాడో అని చూస్తే, దుర్వ్యసనం వచ్చేసి డబ్బంతా ఖర్చు చేసుకొని తినడానికి తిండి లేక, కట్టుకునేదానికి బట్టలు లేక, ఆఖరుకు మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికే చేరాడని వాక్యం సెలవిస్తావని. అయితే ఇది నాన్న, నీ బిడ్డలమైన మేము అట్టి పరిస్థితి మాకు రాకుండా ఉండినట్లు మీరు చక్కగా మాతో మాట్లాడుతూ వచ్చావు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అని మీరు సెలవిస్తూ వచ్చావు. నిజమే, ఇతరులకు మేము కీడు తలపెడితే ఆ కీడే మాకు వస్తుంది. కాబట్టి మేము ఇతరులకు మేలు చేసినప్పుడు మాకు మేలే కలుగుతుంది. కాబట్టి చేరిన బిడ్డలందరూ నీ ఆలోచన అనగా ఓ మంచి ఆలోచన, శ్రేష్టమైన ఆలోచనలతో ఇక మా జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి కృప చూపండి. దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మడా నీ కృతజ్ఞతలు. పరిశుద్ధ గ్రంథములో నాయన మీరు లేఖనాల ప్రకారం మాతో మాట్లాడుతూ వచ్చావు. ఇదిగో నాయన దాసునిగా తిరిగి మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తున్నాను.
వెళుతున్న ప్రయాణంలో మాకు తోడుండండి. ఆ ప్రాంతంలో కూడా నీ బిడ్డలతో మాట్లాడండి. ఓ నూతనమైన కుటుంబాలు అక్కడ లేపబడాలి యేసు నామములో. అట్టి కృప అట్టి దీవెన మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.